ఈరోజు మనము చాలా సింపుల్ కర్రీ అనమాట. సింపుల్ కర్రీ అంటే ఇంట్లో నాటుకోడి కోసారు, సో లివర్స్ కొన్ని పీసెస్ వాటిని కొన్ని సపరేట్ చేయించామన్నమాట. ఇదిగో చూడండి, లివరు ఇవి నాటుకోడికి సంబంధించినవి. వీటితో ఇప్పుడు మనం నంజు చేస్తున్నాం అనమాట. అసలు ఇందులో సింపుల్, చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఇది ఓన్లీ పచ్చిమిర్చి కొంచెం కచ్చాబచ్చ కొట్టేసుకొని అందులో పసుపు వేయాలన్నమాట. ఆయిల్ అనేది అసలు యూజ్ చేయం. వీటిని కొంచెం ఇలా రోస్ట్ చేయాలి. రోస్ట్ చేసినప్పుడు ఈ పీసెస్ని ఇందులో పెట్టేయటమే. అప్పుడు కొన్ని వాటర్ పోసేసి సాల్ట్ వేసేస్తే ఈ డిష్ కంప్లీట్ అనమాట. ఎంత బాగుంటుంది తెలుసా. దీన్ని మా సైడ్ అయితే నంజు అంటారు. స్టఫింగ్కి చాలా సూపర్ రెసిపీ అనమాట. మా సైడ్ ఏంటంటే కోడిని కోసారనుకోండి, పక్కన ఇంకో డిష్గా ఇది వేస్తారనమాట. చూసారా, ఇందులో కొంచెం కూడా ఆయిల్ లేదనమాట. ఓన్లీ పచ్చిమిర్చి నుంచి కొంచెం వాటర్ వస్తాయి కదా, ఆ వాటర్ కొంచెం పసుపు అనమాట. ఇవి కొంచెం వేగించాం కదా. ఇప్పుడు ఇందులో ఏం వేస్తామంటే ఈ చికెన్ పీసెస్ వేస్తామన్నమాట. ఇవి నాటుకోడివి అనమాట. ఎంత బాగుంటాయో. ఇవి ఇందులో వేసేయాలి. వేసేసి కొంచెం సాల్ట్ వేసి అయిపోయింది. ఇందులో మూత వేసేసి సాల్ట్ వేయాలి. ఇప్పుడు కొంచెం ఉప్పు, నేను కల్లుప్పు వేస్తున్నాను ఇందులో. చూడండి, ఉప్పు వేసేసి అంతే, చాలా సింపుల్. ఇందులో ఇంకొంచెం వాటర్ పోసేసాము. దీని మీద కొంచెం దీనికి మూత వేద్దాం. ఇట్రా, ఇది మూత బాగుంటుంది. ఇందులో మూత వేద్దాం మనం. ఇలా మూత వేసేసి నిదానంగా ఇక్కడ ఇలా అంటుంటే ఇది అయ్యేసరికి ఏ టైం అవుతుంది అంటున్నారు. సో చిన్నగా ఇలా విసురుకుంటూ ఉంటే లైట్గా సెగ అనేది రావటం వల్ల మంచిగా కుక్ అయ్యి చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. ఆ స్పైసీ కారము ఉప్పు ఆ పీసెస్కి పట్టి తింటుంటే అమోఘంగా ఉంటుంది. మీరు కూడా నాకు డెఫినెట్లీ కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. మీ ఇంట్లో కూడా ఈ టైప్ ఆఫ్ నంజు కూరలు చేస్తారా? నంజు అంటారు మా సైడ్. నంజు కూర ఇలా వచ్చిందనమాట. అంటే ఓన్లీ పచ్చిమిర్చి, వాటర్, చికెన్, సో ఇలా వచ్చిందని ఉప్పు. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను నేను. దీన్ని ఇలా పెట్టుకుని ఇలా టేస్ట్ చేయాలన్నమాట. చాలా స్పైసీగా చాలా బాగుంటుంది. సూపర్. చాలా